ఈ ఇందులో పొర ఉంటుంది. పొరలు లోపట 2 పొరలు ఉంటాయి. 2 పొరల్లోన పిక్క ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇవే మనకి దొరికాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వీడియోని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రకృతి ఒడిలో మనకి తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనకి చాలానే ఇస్తూ ఉంటుంది. ఈరోజు నేను మా అడవిలో సహజసిద్ధంగా దొరికే ఒక ప్రత్యేకమైన వస్తువు గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. అదే అడ్డపిక్కలు. దీనిని అడవి బాదం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడ దొరుకుతుంది, దీన్ని ఎలా సేకరిస్తారనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. చాలా మందికి మన గిరిజనుల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే మన ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలు, జీవన విధానం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మనకు అడవి తల్లి ఉండగా మన రోజువారీ జీవితంలో ఏ రోజు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అట్లా అవుతుంది. నాన్నకి అన్నం అయితే పట్టుకెళ్తున్నాను. నాన్నతో పాటు అక్కడ డాగ్స్ కూడా ఉంటాయన్నమాట. వాటికి కూడా ఉండాలి కదా మరి. ఇప్పుడైతే 1.5 km నడిచేసాను. చాలా రోజులైంది మళ్ళీ అడవికి వచ్చి. చాలా ఆయాసంగా ఉందన్నమాట. ముందు చూపిస్తాను చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇదంతా జీడి మొక్కలు, అరటి తోట కూడా వేశారు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అడ్డపిక్కలని సేకరించడానికి వెళ్ళబోతున్నాం అటువైపు. నాన్న అయితే వెళ్ళిపోతున్నాడు త్వరగా, మనమైతే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది కరెక్ట్గా. అయితే అటువైపు ఉన్నాయని చెప్తున్నాడు నాన్న అయితే. ఫ్రెండ్స్, వాటి కోసం ఇద్దరం గాలించేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక మంచి చెట్టు ఉంది. అలా పెద్ద చెట్టు ఉంది, చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాము, కొంత లోనకి అయితే వచ్చామన్నమాట అడవిలోనికి. ఇక్కడైతే మనకి చెట్టు అనేది ఉందన్నమాట. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, చెట్టు అనేది అక్కడ కనిపిస్తుంది కదా, అదే చెట్టు. వీటిని తెంపడానికి నాన్న అయితే దున్నిలా తయారు చేస్తున్నారు, వెదురు కర్రని. ఎందుకంటే కొన్ని తెంపలేని ఉంటాయి కదా దూరంగా, వాటిని చెట్టుకి అయితే తెంపుతాడనమాట. ఇదొక ట్రిక్ అన్నట్టు. ఫ్రెండ్స్ చూడండి, ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, తెంపుతున్నాడు నాన్న అయితే. జూమ్ చేస్తున్నా, చూడండి ఎలా ఉన్నాయో. ఇవి పచ్చివే కదా నాన్న.
ఫ్రెండ్స్ కొన్ని దొనికి అందలేదన్నమాట. అందుకే నాన్న అయితే చెట్టు అయితే ఎక్కి పైనుంచి దింపుతాడు. ఈ అడ్డపిక్కలను సేకరించడం మా అమ్మల విషయం కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట ఇది. ఎక్కడ ఉన్నాడు? అంత చివరి ఉన్నాడు. ఓకే, ఈ అడ్డపీకలు అనేవి బాగా ఎండిన తర్వాత అవి వాటంతట అవే రాలిపోతాయి అన్నమాట. వీటి లోపల ఉండే పిక్కలు అనేవి చూడటానికి చిక్కుడు గింజలో ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి. వీటిని సేకరించడం ఒక సరదా అయితే, అదే సమయంలో అడవిలో తిరగటం కూడా ఒక సాహసం అని చెప్పాలి. ఇక్కడ 2 ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర పెట్టాక మనం చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అడ్డపిక్కల యొక్క బొడ్డు అనమాట. మొత్తం ఇది తీగల రూపంలో ఉంటుంది. వేల సంవత్సరాల కింద నాటుకుపోయి ఇట్లా పెద్ద పెద్ద బొడ్డులాగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత ఉందో. వీటికి పెద్ద పెద్ద ఆకులు కూడా పుడతాయి అన్నమాట. వీటిని ఇస్త్రాకుల కింద ఉపయోగిస్తారు. ఇది ఆకులు. ఫస్ట్ పూలు పోతే ఆ తర్వాత పిండి కాస్తుంది, ఆ తర్వాత పెద్ద అలాగవుతాయి. జనవరి నెలలోకి కాయ ముదిరిపోద్ది గట్టిగా, అవి అప్పుడు ఏరుకోవచ్చు. ఇప్పుడు మా చిన్నప్పుడు కూడా తిన్నాము ఇవి అడ్డపిక్కలు. అప్పుడు ఏటి దొరికేది కాదు, దొరకపోతే అడ్డపిక్కలు అవి ఏరుకొని అలా కాల్చుకొని ఉడకబెట్టుకొని తినేవారమే. ఇందులో పొర ఉంటుంది, పొరలు లోపట 2 పొరలు ఉంటాయి, 2 పొరల్లోనే పిక్క ఉంటుంది. ఇవి తింటే చాలా మంచిదమ్మా, ఎందుకంటే పూర్వం ఇవే తినేవారు పెద్దలు. అప్పుడు మా తల్లిదండ్రులకి ఏడు దొరికేవి కాదు, ఇవే ఏరుకొని తినేరు అనమాట అప్పుడు. ఫ్రెండ్స్, ఈ అడ్డ చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మనకి అడ్డ పిక్కలు కావచ్చు, అడ్డ ఆకులు, ఇలా చూసారా, ఇవి కూడా ఒక తాడు రూపంలో వస్తుందన్నమాట. ఒకప్పుడు గిరిజనులు ఎక్కువగా ఈ తాడు రూపంలో తీసి వాటిని కన్నెలుగా అల్లుకుని ఆవులకి మేకలకి ఇలా కట్టుకునేవారు అనమాట. ఇప్పుడైతే ప్లాస్టిక్ కన్నెలు రావటం వల్ల ఎవరు ఉపయోగించట్లేదు, కానీ వీటిని ఒకప్పుడు వీటిపైన ఆధారపడి ఉండేవారు అనమాట గిరిజనులు. ఫ్రెండ్స్ చూడండి, ఇవే మనకి దొరికాయి అన్నమాట. అడ్డపిక్కలు అయితే తెంపిస్తాము. చూడండి ఇవే. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్కి సిద్ధం అవుతున్నాం అన్నమాట. వీటిని కాల్చి మనం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది అడ్డాకుల డొప్ప అంటారు అనమాట. అప్పట్లో దీనిని ఒక ప్లేట్ కింద కూడా ఉపయోగించేవారు, ఎందుకంటే వీటిలోని ఫుడ్ పెట్టుకొని తినేవారు అనమాట. మీరు ఎప్పుడైనా ఇటువంటి దాన్ని ఉపయోగించుంటే కింద కామెంట్ అయితే చేయండి.
ఫ్రెండ్స్ ఈ పిక్కలను పచ్చిగా కంటే నిప్పుల మీద కాల్చుకొని తింటే ఆ రుచే వేరు ఉంటుంది. భలే కరకరలాడుతూ జీడిపప్పులాగా కమ్మగా ఉంటాయి అన్నమాట. వీటిలో ప్రోటీన్స్ మంచి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పూర్వం అడవికి వెళ్ళే వాళ్ళకి ఇవి తక్షణ శక్తినిచ్చేటటువంటి ఆహారం అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇవన్నీ కాల్చేసామన్నమాట. చూడండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒలిసిన తర్వాత వచ్చేస్తే, లేకపోతే చల్లగా అయిపోతే అసలు రావంట. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అడ్డ పిక్కల్ని టేస్ట్ అయితే చేద్దాము. చూడండి ముందుగా ఒలుచుకున్న తర్వాత ఇలా వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం. బాగున్నాయి, కానీ వీటిని ఇలా పచ్చిగా కూడా కాల్చుకొని తినొచ్చు. అలాగే బాగా ఎండబెట్టుకొని కూడా వీటిని తింటారనమాట. పచ్చి కంటే ఎండబెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఇటువంటి అడ్డపిక్కల్ని అడవి నుంచి సేకరించడం కానీ లేదా మార్కెట్లో కొనుక్కొని కానీ తిని ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నుంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.